హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పీతలు వచ్చేసి సాఫ్ట్ సెల్ పీతలు అని అంటారు. వీటి ప్రాముఖ్యత ఏంటి, వీటిని ఎలా రెడీ చేస్తారు, ఎలా వండుకోవాలి, వీటి ధర ఎంత ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, బేసిక్గా పీతలు కానీ రొయ్యలు కానీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి అంటే వాటి ఒంటి మీద ఉన్న గొల్లని రిమూవ్ చేసుకోవాలన్నమాట. అలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పెద్దగా అవ్వడానికి సపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా గొల్లని రిమూవ్ చేసిన పీతల్ని సాఫ్ట్ సెల్ పీతలు అని అంటారు. సో వీటి ధర వచ్చేసి దాదాపు 700 రూపాయలు ఉంటుంది పర్ కిలో వచ్చేసి. ఒక్కొక్క పీసు 100 గ్రామ్స్, నియర్లీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కేజీకి 10 పీసులు అలా వస్తాయి అన్నమాట. వీటి ధర వచ్చేసి 700 రూపాయలు ఉంటుంది. సో వీటిని రెడీ చేయటానికి ఒక్కొక్క బ్యాచ్ రెడీ అవ్వడానికి 15 రోజుల పైన టైం పడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ పీతలు తమ దగ్గర ఉన్న గొల్లని రిమూవ్ చేసుకుని కొత్త గొల్ల ఏర్పరచుకోవడానికి దశమి నవమి అంటారు. అంటే నెలలో 15 రోజులకు ఒకసారి ఆ రోజులు వస్తాయి అన్నమాట. అటువంటి రోజుల్లో వీటికి ఉన్న గొల్లని రిమూవ్ చేసుకుని మళ్ళీ కొత్తగా గొల్లని ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట. అయితే లోకల్గా దొరికే పీతల్ని సేకరించి వాటిని బాక్సుల్లో నీటిపైన తేలియాడే బాక్సులు లాంటి వాటిల్లో వాటిని భద్రపరుస్తారు. వాటికి ఎప్పటికప్పటికి చేపల్ని కట్ చేసి ముక్కల కింద ఫీడింగ్ కింద ఇస్తారన్నమాట. ఎప్పుడైతే టైంకి అవి గుల్లని వదిలేసి రెడీగా ఉంటాయో అప్పుడు పీత ఏంటంటే ముట్టుకోగానే మనం ఒక పీతని గొల్లని రిమూవ్ చేయడానికి మనకి బలం ఎక్కువ ఉపయోగించాలి. బట్ ఏంటంటే ఈ గొల్ల రిమూవ్ అయిన తర్వాత పీత మెత్తగా ఉంటుంది అనమాట. దాని ఒంటిలో కండ తప్పితే వేరే గట్టి పదార్థం ఏది ఉండదన్నమాట. అటువంటి పీతని మనం ఇట్లా పట్టుకుని చింపేసిన పేపర్ లాగా చిరిగిపోతుంది. అదే గట్టిగా ఉన్న పీతనంటే మనం కష్టం, దాన్ని డ్రెస్సింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఇట్లా గొల్ల తీసేసిన పీత ఏంటంటే ఇంకా మెత్తగా ఉండటం వల్ల దాని బాడీలో కండ తప్పితే మిగతా ఏ పదార్థం అని ఇంకేం ఉండదు, గట్టి పదార్థం. సో అటువంటి పీతల్ని వాళ్ళు వెంటనే సేకరించి బతికొండంగానే ఫ్రీజర్లో పెట్టేసేసి సేలింగ్కి రెడీ చేస్తారు. ఇటువంటి పీతని మనం కర్రీకి వండుకుంటారా, ఫ్రైకి వండుకుంటారా? రీసెంట్ టైంలో ఏంటంటే వాటిని మండి బిర్యానీలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారన్నమాట రెస్టారెంట్స్లో. వీటిని ఇక డైరెక్ట్గా వండేసుకోవటమే. కట్ చేయటం, వీటిని మళ్ళీ గొల్ల తీయాలి. 1 కేజీకి పావుకి అరకిలో లోపే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట, కండ మాంసం అనేది. బట్ ఈ పీతలు కేజీ తీసుకుంటే కేజీ డైరెక్ట్గా వండేసేసుకోవటం, పీతతో సహా వండేసేసుకుని చిన్నపిల్లలతో సహా అందరూ తినేయచ్చు. సో ఫ్రెండ్స్, దీని ప్రాముఖ్యత ఇది. మనం కేజీ కనుక కొంటే కేజీ వండేసుకోవటమే. అది పీతతో సహా వండేసుకుని పీతని డైరెక్ట్గా తినేయచ్చు. వేస్ట్ అనేది 0 వేస్ట్ అనమాట. సో ఇకపై నాగాలంకలో కూడా ఈ సాఫ్ట్ సెల్ పీతలు అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడికైనా పార్సిల్ చేయాలన్నా మేము పార్సిల్ చేసి పంపిస్తాం. థ్యాంక్ యూ.